గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ వచ్చి కనక మహాలక్ష్మి అండి. మేము కొత్తగూడెం ఉంటాము. సో మీకు ఈరోజు ఒక మిరాకిల్ ప్రోడక్ట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియో తీయటం జరుగుతుంది. సో ఈరోజు నేను చెప్పబోయే వీడియో అలార్జినైన్ అండి. సో ఇది వెస్టేజ్లో దొరుకుతుంది. అలార్జినైన్ అంటే ఒక అమైనో యాసిడ్ అని చెప్పవచ్చు. ఈ అమైనో యాసిడ్ అనేది నైట్రిక్ ఆక్సైడ్, ఏదైతే బ్లడ్ పల్చగా ఉండడానికి ఉపయోగపడే నైట్రిక్ ఆక్సైడ్ని ఏదైతే మన ఫ్రూట్స్ కావచ్చు, మనం తినే ఫుడ్లో కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, దాని అంతా కూడా అమైనో యాసిడ్స్గా మార్చి ఒక 5 నుంచి 6 రకాల హెల్త్ ఇష్యూస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందులో ఒకటి డయాబెటీస్ కావచ్చు, తర్వాత బ్లాకేజెస్, హార్ట్లో బ్లాకేజెస్ కావచ్చు, వెరికోస్ వెయిన్స్ కావచ్చు, లేదా పెరాలసిస్, బ్లడ్ వెజల్స్ ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, క్లాట్స్, వాటిని కరిగించే విషయంలో కావచ్చు, ఇవన్నీ బ్లడ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఈ అలార్జినైన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చండి. మరి ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయని మనం చూసుకుంటే, మనం కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకుంటాం, అంటే రైస్ అనేదాన్ని ఎక్కువ తీసుకుంటాము, ప్రోటీన్ అనేదాన్ని తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా రివర్స్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. దీనిలో మీరు ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కూడా, సో ఇది 15 శాచెట్స్ కలిగినటువంటి న్యూట్రాసిటికల్ ల్యాబ్లో తయారు చేసినటువంటి ఐటమ్ అనమాట. సో దీనిలో ఎలార్జినైన్ పౌడర్ విత్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయండి. సో రిజర్వేటర్, ఇది వచ్చేసి లైకోప్రిన్ అండ్ విటమిన్స్. సో వీటిని కలిగినటువంటి అమైనో యాసిడ్స్ని కలిగినటువంటి ఎలార్జినైన్ అనమాట. సో మీరు గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు ఎలార్జినైన్ అంటే ఏంటి, మీనింగ్ ఏమి అని చెప్పేసి. సో ఇక్కడ ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. దీన్ని తీసుకోవడం ద్వారా ఒక 10 గ్రామ్స్ శాచెట్స్ మనం పర్ డేకి తీసుకుంటాము. సో దానిలో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, తర్వాత టోటల్ ఫ్యాట్ అనేది 0 ఉంది, సోడియం ఉంది, కొలెస్ట్రాల్ అనేది 0 కనిపిస్తుంది, ఫోలిక్ యాసిడ్ మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడేటువంటిది, ఎలార్జినైన్ కలిగి ఉన్నాం, విటమిన్ B6, B12, K2, విటమిన్ D3 విటమిన్స్ ఉన్నటువంటి ఐటమ్ అనమాట. సో ఇవేవి మన బాడీకి హాని చేసేవి కాదు. వీటిని తీసుకోవటం ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ని పుష్కలంగా తీసుకోవచ్చు. నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో హార్ట్లో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. బైపాస్ సర్జరీ అవ్వాలి, సో లేదా స్టంట్ వేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ మనం ఈ ఎలార్జినైన్ ద్వారా తీసుకోవచ్చు. మనం షుగర్ నుంచి తీసుకునేటువంటిది ఏమంటే గ్లూకోజ్ తీసుకుంటాం, లేదా కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతాం. ఇది మనకి బాడీకి హార్మ్ చేస్తుంది. మన బాడీలో మీరు ఏ పిండి పదార్థాలు తీసుకున్నా, లేదంటే ఏ ప్రోటీన్ తీసుకున్నా ముందుగా కన్వర్ట్ అయ్యేది 1 గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ అని చెప్పొచ్చు, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్. ఇవి 3 మనకి ముఖ్యంగా మన బాడీకి అవసరం అనమాట. సో 20% కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ 80% ప్రోటీన్స్, ఫ్యాట్ అంటే ఒక 60% నుంచి ప్రోటీన్ తీసుకొని ఒక 20% ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్ని, నూనెకి సంబంధించిన, నెయ్యికి సంబంధించిన ప్రోడక్ట్స్ని మనం తీసుకోవాలి డైలీ కూడా. సో ప్రోటీన్ అనేది ఎక్కువగా మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది కన్వర్ట్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎలార్జినైన్ అనమాట. ఇది చూడండి, మీకు కెలోరిక్ స్వీట్నర్స్ కూడా వచ్చేసి సుక్రలోజ్ నుంచి తయారైనది. ఫ్రక్టోజ్, సుక్రోజ్ అనేది మన బాడీకి ఎలాంటి హాని జరగనటువంటి ఐటమ్ అని చెప్పవచ్చు. మరి ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూద్దామండి. ఎలార్జినైన్, నేను ఇప్పుడు అలా చెప్పాను, అమైనో యాసిడ్ అనేది ఎలార్జినైన్. ఇది వచ్చేసి ఎసిడిటీ రెగ్యులేటర్ INS 330. ఫ్రక్టోజ్ ఉంది. ఫ్రక్టోజ్ అంటే మనం యాక్చువల్గా ఫ్రూట్స్ నుంచి తీసుకుంటాం. పోమోగ్రానైట్స్ ఫ్రూట్స్ పౌడర్. పోమోగ్రానైట్ ఏంటంటే మనకి దానిమ్మ అండి. సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కోసం మనం దీనిలో ఆర్టిఫిషియల్ కలర్ అనేది పింక్ కలర్ కోసం చూసాము. ఇక్కడ వచ్చేసి గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయి. గ్రేప్స్ మనకు తెలుసు, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, ఆ విత్తనాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ని దీన్ని తీస్తాము. పోమోగ్రానైట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. పోమోగ్రానైట్ అంటే దానిమ్మ, దాని సీడ్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నవి. తో రిజర్వేటర్, తర్వాత ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. ఇవేమి మనకి హార్మ్ చేసేటువంటి ఐటమ్స్ ఇక్కడ ఏమి కూడా మీ ఇంగ్రీడియంట్స్లో చూస్తారు. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయనేది చూడొచ్చు. తర్వాత RD అనమాట, రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఉన్నటువంటి ఐటమ్ అనమాట. ICMR, ఇది మెడికల్గా రీసెర్చ్ చేసినటువంటి 2020లో రీసెర్చ్ చేసినటువంటి గైడ్లైన్స్ ఉన్నటువంటి ఐటమ్ మన ఎలార్జినైన్. సో ఎలార్జినైన్ కనుగొన్న వాళ్ళకి నోబెల్ ప్రైజ్ బహుమతి కూడా వచ్చింది. మనం ఆ డాక్టర్ గారి పేరు కూడా మనం చదువుకున్నాం. సో
ఇది టోటల్ న్యూట్రాసిటికల్. దీని నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా కాపాడుకునే ప్రివెన్షన్ కోసం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ప్రెగ్నెన్సీ పర్పస్ కూడా డాక్టర్లు ఎలార్జిన్ అని ప్రిఫర్ చేస్తారు. సో కానీ అక్కడ అది టోటల్ ఫార్మాసిటికల్ ల్యాబ్లో తయారవుతుంది కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, డయాబెటీస్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వెరికోస్ వెయిన్స్, బ్లడ్కి సంబంధించి ఏ ఇష్యూస్ అయినా కానీ మనం ఎలార్జిన్ అయిన ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఇది 100% గ్యారంటీ. నోబెల్ ప్రైజ్ గ్రహీత ఈ ప్రోడక్ట్స్ని కనుక్కున్న వాళ్ళు. సో టోటల్గా ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఐటమ్ అండి. సో కాబట్టి మనం బాడీకి ఏదైతే ప్రోటీన్ అవసరమో 80% ప్రోటీన్ అవసరం అని చెప్తారు డాక్టర్లు. ఆ ప్రోటీన్ కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఎలార్జిన్ అయిన ద్వారా తీసుకోవచ్చు. సో దీని మీద ఏమైనా మూఢనమ్మకాలు ఉన్నాయి, సో మనం ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నామా అని అనుకుంటే దీని నుంచి, ఈ వీడియో నుంచి మీరు నేర్చుకోవచ్చు. దీని మీద గూగుల్ ఆర్ యూట్యూబ్లో మీరు రీసెర్చ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ హెల్త్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ.